आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक BTS न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। అందరికీ నమస్కారం। జల్పల్లిలో వార్డ్ నెంబర్ 10 ఒకసారి చూద్దామని రావడం జరిగింది. గతంలో కేసీఆర్ ఉన్న 5 సంవత్సరాలలో జల్పల్లి మున్సిపాలిటీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాటర్ వర్క్స్కి కానీ, రోడ్స్కి కానీ, డ్రైనేజ్కి కానీ మ్యాక్సిమం ఫండ్స్ అలాట్ చేయడం జరిగింది. వాటర్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ గురించి ప్రతి బస్తీ, ప్రతి గల్లీ, ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వాలనేది. ఇంకా ఎక్కడైనా కనెక్షన్ పెండింగ్ ఉంటే వాటన్నిటిని కూడా ఏమని చైర్మన్ గారు ఉన్నారు, ఇక్కడే చైర్మన్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కమిషనర్ గారు ఉన్నారు, ఎక్కడైనా గల్లీలలో ఇంకా పెండింగ్ ఉంటే వాటర్కి సంబంధించి ఇమీడియట్గా ప్రపోజల్ ప్రిపేర్ చేయమని. రెండవది, చాలా వర్క్స్ కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు, కేటీఆర్ గారు వచ్చినప్పుడు SDFలో కానీ, అదేవిధంగా HMDAలో కానీ చాలా నిధులు మన ఒక జల్పల్లికే ఇచ్చున్నాం. HMDAలో 45 crores జల్పల్లికి ఇచ్చున్నాము. SDFలో 25 crores ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని ఉన్నాయో, ఆన్ గోయింగ్ వర్క్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆపేయడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళే, వాళ్ళకి కావాల్సిన డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ చాలా అవసరం ఉంది, రోడ్స్ అవసరం ఉన్నాయి. వీటన్నింటిని పూర్తి చేయాలంటే ఇప్పుడున్న నిధులతో పాటు ఇంచుమించు ఒక 100 కోట్లు ఉంటాయి అనుకుంటే ఇప్పుడు క్యాన్సిల్ అయినాయి. వాటితో పాటు ఇంకా అడిషనల్ అమౌంట్ ఇవ్వాలి ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలన అన్నప్పుడు ఇంక ఎక్కువ ఇవ్వాలి కానీ తగ్గించొద్దు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడైతే నిధులు ఆపేశారో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయండి. కావాలంటే ఇంకెక్కువ నిధులు ఇవ్వండి. ఎక్కువ నిధులు ఇచ్చి కేసీఆర్ కన్నా మేము బాగా పనిచేసినామనే మాట తెచ్చుకోండి, కానీ ఉన్న నిధులను క్యాన్సిల్ చేయొద్దని ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఏవైతే చూసానో బస్తీలలో డ్రైనేజ్ అవన్నీ కూడా మ్యాక్సిమం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ప్రజల అవసరాలను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వాటిని పనిచేయించడానికి చొరవ తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళే, మధ్యతరగతి పేద తరగతి వాళ్ళే ఇక్కడ ఉంటారు. సో వాళ్ళందరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే గతంలో ఎన్ని నిధులు తీసుకొచ్చినా ఇంకా అంత డబ్బులు పెట్టినా కూడా ఇక్కడ పనులు కంప్లీట్ కావు. కాబట్టి వాటన్నిటి కూడా నిధులు ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా జల్పల్లి మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టి నిధులు మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. లాస్ట్ 5 yearsలో బాడీ వచ్చినప్పటి నుండి, నేను లాస్ట్లో గెలిచినప్పటి నుండి ఈ ఒక్క వార్డులోనే 5 కోట్లు ఖర్చు పెట్టినాం. 5 కోట్లలో 1.5 crore డ్రింకింగ్ వాటర్కే ఇచ్చినాం. సో 3.5 crores రోడ్స్కి ఏదైతే ఇచ్చున్నామో దాంట్లో ఇంకో 50 lakhs పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బ్యాలెన్స్ అమౌంట్ ఇంకా చాలా అవసరం ఉంటుంది. వీలుంటే ఇంకా ఎక్కువ ఇవ్వండి, కానీ ఉన్న నిధులను క్యాన్సిల్ చేయొద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज हमारे MLA मैडम सबिता रेड्डी मैडम का आज यहाँ सालेन में दौरा हुआ, जिसमें खुसूसी यहाँ की जो ड्रेनिंग लाइन और बल्दी बरखी आबरस्तानी की जो मसाइल है उसको यहाँ पर मैडम इंस्पेक्शन करना है कि सबको हिदायत दी कि जल्द से जल्द ये कामों का आगाज़ करे। और मैडम ये भी बोल रहे हैं कि जितना हमारा 40 और 45 करोड़ रुपये और SDF में 25 करोड़ रुपये जो कैंसिल हो गए, उसको फिर से यहाँ पर हम बुलाकर यहाँ के तरक्याती कामों को फिर से चालू किया जाए। हम गवर्नमेंट से रिक्वेस्ट कर रहे हैं कि यहाँ के हालात जितने बदतर थे वो थोड़ा हम बेहतर करने की कोशिश करें, लेकिन और काम यहाँ पर पेंडिंग है। जो अगर आप वो फ़ंड अगर हम आपको रिलीज़ कर दिए तो तकरीबन हमारे बस्तियों में जितने भी बल्दी बरखी आबरस्तानी के जितने मसाले पूरे कम हो जाएंगे। लोग आज तकलीफ़ों में है, आज उनके घरों में पानी आ जा रहा है, जो ड्रेनेज का गंदगी है, मासूम बच्चे बीमार हैं। तो इसलिए हम गवर्नमेंट से रिक्वेस्ट कर रहे हैं और सदा हमारे नक़ीब मिल्लत अल्लाह बैरिस्टर सदनी साहब की हिदायत पर। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मेरा वार्ड में आगे बता दूं, काम में हुआ बता दूं।
ताकि भी हमारा दे दो पहले कचरे का जरा कचरे का जमा गली में जा रहा हूँ गली में जा रहे पानी ये गली में नल्ला है ना, इसमें से नहीं जा रहे ना। अब तो नहीं चल रहा। अम्मा ये नील वस्ते हैं मेरे को। आ रहा पानी थोड़ा कम होगा, पानी भर रही बराबर, इसलिए हम इसमें से नहीं आ रहे ना। नहीं, इसमें से नहीं आ रहा, टाकी में से डायरेक्ट आ रहे हैं। हाँ, ये वाटर मैडम डायरेक्ट रोड में चल रहा है। इधर गली में रोड भी नहीं है ना। रोड देखेंगे बट पानी तो आ रही है ना डायरेक्ट। हाँ, नहीं आ रहा। इसमें से तो नहीं आ रहे ना। हाँ, नहीं आ रहा। रोड का कैसा बोले रोड का भी अरे अम्मा कौन निकाले अर्धोटी पाइप आ रहे थे ये पाइप में नहीं आगे चलिए मतलब ये मछली डाल के जरा लेवल कर रहे तो सीधा वाला करा था वो गाड़ा इतना डेंजर गाड़ा तो अच्छा पानी ले लिया ढीली भी ले लिया सिर्फ आज घर वाला छोटे I think I should ask you for an AC because it's so far away. Excuse me. I have one.